అమరావతి మహిళల మీద ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ పోలీసులు. హైదరాబాద్లో అరెస్ట్ చేసి ప్రస్తుతం ఆయన విజయవాడ తరలిస్తున్నారు. మొత్తం మీద ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుస్తున్నాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ కుమార్ రెడ్డి గారు. సార్ నమస్కారం. నమస్తే సార్, చూసుకుంటే గత 2-3 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారం రేగిందని చెప్పాలి. ఎవరు మాట్లాడలేని విధంగా, నిజంగా చెప్పాలంటే సభ్య సమాజం తలదించుకునే విధంగా ఒక సాక్షి ఛానల్లో ఒక జర్నలిస్ట్ ఎవరైతే వివి కృష్ణరాజు గారిని కూర్చోబెట్టి దానికి యాంకర్గా వ్యవహరించినటువంటి సీనియర్ జర్నలిస్ట్ ఆయన మళ్ళీ కొమ్మినేని శ్రీనివాసరావు గారు కూడా ఆయన చేసేటువంటి వ్యాఖ్యల్ని ఖండించపోగా ఇంకా ఎంకరేజ్ చేస్తే ఈయన కూడా దానికి సంబంధించి చర్చ పెట్టినటువంటి విధానం. అయితే దీని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్గా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి కేసుల నమోదు దృష్ట్యా ఈరోజు హైదరాబాద్లో అరెస్ట్ చేసి తాజాగా ఇప్పుడు ఆయన్ని విజయవాడ తరలిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మీరు ఏమంటారు? ఇది గత 3-4 రోజుల నుంచి పెద్ద చర్చనీయాంశం అయింది. మహిళలను కించపరిచే విధంగా మాట్లాడారు అనేది యావత్ సమాజం కూడా ఖండించడం జరిగింది. అయితే నెక్స్ట్ డే రోజు కనీసం ఛానల్ యాజమాన్యం కానీ, కొమ్మినేని శ్రీనివాసరావు గారు సీనియర్ జర్నలిస్టు కృష్ణరాజు కానీ కొంత క్షమాపణ చెప్పే ధోరణి ఉంటే బాగుండే. కానీ క్షమాపణ చెప్పే ధోరణి కాకుండా దాన్ని సమర్థించుకునే ధోరణిలో చెప్పడం జరిగింది. కృష్ణరాజు అయితే అక్కడ జరిగింది, ఆ విధంగా నేను తీసుకున్నాను, ఆ గణాంకాలను తీసుకున్నాను చెప్తున్నాను. కానీ ఇక్కడ మనోభావాలు దెబ్బతిన్నాయి. సాధారణంగా ఏదైనా జరిగినప్పుడు రాజకీయ నాయకులు ఎవరైనా మనోభావాలు దెబ్బతిన్నప్పుడు వారికి క్షమాపణ చెప్తున్నాను బేషరతుగా అని చెప్తుంటారు. కానీ బేషరతుగా క్షమాపణ చెప్తున్నామనే పదాన్ని కొమ్మినేని శ్రీనివాసరావు గారు కానీ కృష్ణంరాజు కానీ ఎక్కడ వాడలేదు. ఎంతసేపు దాన్ని సమర్థించుకునే ప్రయత్నం, ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. సీనియర్ జర్నలిస్ట్ అంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలోనే ఒక 50 మందిలో మనం తీసుకున్నట్టయితే అందులో చాలా సీనియర్ మోస్ట్గా ఉన్నటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు గారు దాన్ని ప్రోగ్రాం నడిపిస్తున్న సందర్భంగా అసలు యాక్చువల్గా అయితే అది ప్రోగ్రాం జరుగుతున్నప్పుడే దాన్ని అది మాట్లాడకుండా ఉండనియాల్సింది. లేదంటే ప్రోగ్రాం అయిపోయిన తర్వాత అయినా ఖండించాల్సి ఉంటే, లేదంటే అప్పుడే క్షమాపణ చెప్పాల్సి ఉండే. ఎందుకంటే తను పిలిచిన గెస్ట్ కాబట్టి అతను జర్నలిస్ట్ కానీ లేదంటే పొలిటికల్ లీడర్ కానీ ఎవరైనా కానీ తన స్టూడియోలోకి వచ్చి తన సమక్షంలో మాట్లాడుతున్నప్పుడు వెంటనే లైవ్లోనే ఖండించాల్సి ఉండే, అతన్ని కట్ చేయాల్సి ఉండే. కానీ కట్ చేయకుండా నీకు వైసీపీ వాళ్ళు నిన్ను సోషల్ మీడియాలో నిన్ను టార్గెట్ చేస్తారు, నువ్వు విధంగా అంటే దాన్ని రెచ్చగొట్టే విధంగా చెప్పింది తప్పిస్తే దాన్ని నువ్వు ఇక మాట్లాడొద్దు, ఈ విషయాన్ని ఇంతటితో వదిలే అని చెప్పే ప్రయత్నం చేయలేదు. ఏదైనా విషయం హద్దులు దాటుతున్నప్పుడు యాంకర్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ విషయాన్ని మనం ఇక్కడ వదిలేయాలి, దీనికంటే ముందుకు వెళ్ళొద్దు అని చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ ఏం చెప్పాడు అతను చెప్పింది లైవ్లో మనం చూసినట్టయితే, ఈ విషయంలో వైసీపీ నిన్ను టీడీపీ వాళ్ళు నిన్ను ఇంకా బ్లేమ్ చేస్తారు, సోషల్ మీడియాలో ఇది చేస్తారని చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ ఇది తప్పని చెప్పే ప్రయత్నం చేయలేదు, క్షమాపణ చెప్పలేదు. ఈ విధంగా చెప్పాడు, టీడీపీ వాళ్ళు నిన్ను బ్లేమ్ చేస్తారని చెప్పడం జరిగింది లైవ్లోనే. కానీ అప్పుడే కనుక ఇది తప్పు, ఇలా మాట్లాడొద్దు, నా స్టూడియోకి వచ్చి ఇది తప్పు, ఏ పార్టీ అయినా ఏదైనా నేను ఒక యాంకర్గా వ్యవహరిస్తున్నాను, ఇలాంటి తప్పు అని చెప్పుంటే ఈరోజు కొమ్మినేని ఆ కేసులో ఇరుక్కునేవాడు కాదు. కనీసం ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అయినా అప్పుడు లైవ్లో చెప్పలేకపోయానని చెప్పి తను ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాడు కాబట్టి తర్వాత అయినా ఒక వీడియో ద్వారా అయినా కృష్ణరాజుని పిలిచాము, మేము అనుకోకుండా పిలిచాము. కానీ అతను ఆ విధంగా మాట్లాడాల్సి కాదు, తన తరపున అంటే మా సాక్షి టీవీలో ప్రసారం అయినందుకు మేము క్షమాపణ చెప్తున్నాము బేషరతుగా అమరావతి మహిళలకు అని చెప్పుంటే కొంత సమస్య సద్దు మనకేది. కానీ మళ్ళీ నెక్స్ట్ రెండో రోజు కూడా చర్చ పెట్టి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాడు. అది తప్పు కాదని చెప్పే ప్రయత్నం చేశారు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో, ఇండియా టుడేలో ఈ ఆర్టికల్ వచ్చిందని చెప్పే ప్రయత్నం చేశాడు. కాబట్టి యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు, మహిళలు, ముఖ్యంగా మహిళలు కొమ్మినేని అలాగే కృష్ణరాజుని అరెస్ట్ చేయాలని చెప్పి ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకురావడం జరిగింది. ఇప్పుడున్న ప్రజలు చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు కొంచెం చూసి చూడనట్టు పోదాం, రాజకీయ కక్షాలు ఎందుకు అని చెప్పి కొంత వెనుకాడు వేసినా ప్రజలు ఊరుకునే పరిస్థితి లేదు. ప్రజల ఒత్తిడి, ప్రజల డిమాండు, అక్కడ అమరావతి ప్రజలు విపరీతమైన కేసులు నమోదు చేయడం జరిగింది. చాలామంది ఇప్పుడు ఒకరిని అంటేనే ఒక కేసు పెడతారు, మొత్తం టోటల్ యావత్ మహిళా లోకాన్ని తులనాడడంతో ఖచ్చితంగా మహిళలందరూ కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ కారణంగా ఈరోజు ఇక ప్రభుత్వం అరెస్టుకు సిద్ధం చేయడం జరిగింది. ఈరోజు కొమ్మినేని ఇంటి దగ్గర అరెస్ట్ చేసి అతన్ని విజయవాడ తరలిస్తున్నారు. అలాగే మహిళల మీద అక్రమంగా
దురుసుగా ప్రవర్తించిన కేసుకు సంబంధించి ఇంకా కేసు వివరాలు మనకు పూర్తిగా రాలేదు. మహిళలకు సంబంధించి చాలా చట్టాలు ఉన్నాయి. మహిళలను దూషించడం కానీ, మహిళలను కించపరచడం కానీ, ఇలాంటి కేసులు నాన్ బెయిలబుల్ కేసులు ఉంటాయి. ఇప్పటి వరకు మనకు తెలుస్తున్న సమాచారం ప్రకారం కొమ్మినేని గారిని, అలాగే చూసుకున్నట్టయితే కృష్ణరాజును ఇద్దరిని కూడా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టినట్టుగా తెలుస్తుంది. విజయవాడ తరలించిన తర్వాత కోర్టుకు తీసుకెళ్తారా, ఏం చేస్తారని అది కొద్దిసేపట్లో మనకు తెలిసే అవకాశం ఉంది. సార్ మరైతే దీనికి సంబంధించి ఆ రోజు ఈ మొత్తం డిబేట్ జరిగిందంతా కూడా సాక్షి ఛానల్లో. మరి సాక్షి ఛానల్ వచ్చేసి కొమ్మినేని శ్రీనివాసరావు గారు చేసినటువంటి వ్యాఖ్యలకు కానీ, సాక్షి ఛానల్కి కానీ సంబంధం లేదు అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తున్నారు. అంటే ఓ పక్క మరో పక్క కృష్ణరాజు గారు చేసిన మొత్తంగా ఛానల్కి మాకు సంబంధం లేని చెప్పేసి దాన్ని సమర్థించుకునే విధంగా చేస్తున్నారు. దీనికి సంబంధించి మీరు ఏమంటారు? మరి ఖచ్చితంగా ఛానల్కి సంబంధించింది మన దగ్గరలో ప్రసారం అయ్యే ఏదైనా ఛానల్ ద్వారానే వెళ్తుంటుంది. ఛానల్లో ఒకవేళ కనుక లైవ్లో ఉన్నప్పుడు పొరపాటున బయటికి వెళ్ళినప్పుడు వెంటనే ఖండన చేయాలి, లేకపోతే దాన్ని యూట్యూబ్ని తీసేయాలి. ఎవరికో సంబంధిత వాళ్ళకు క్షమాపణ చెప్పాలి. కొమ్మినేని శ్రీనివాసరావునే కాదు, కృష్ణరాజునే కాదు, ఛానల్ డైరెక్టర్ను కూడా ఇప్పుడు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఛానల్ సంబంధించిన ఓవరాల్గా ఎవరు చూస్తున్నారో వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే పూర్తిగా ఏదైనా ఒక పని జరిగినప్పుడు ఖచ్చితంగా CEO అని ఎవరు ఉంటారో వాళ్ళది కూడా బాధ్యత ఉంటుంది. ఒక రిపోర్టర్ చేసినా తప్పు, ఆఫీస్లో ఏ వ్యక్తి పనిచేసినా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఎవరు ఉంటారో, హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఎవరు ఉంటారో వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళకు సంబంధం ఉన్నా లేకున్నా, ప్రమేయం ఉన్నా లేకపోయినా వాళ్ళు బాధ్యతలే. ఎందుకంటే నీకు సంబంధించిన వ్యక్తులు ఛానల్లో ఇలాంటి ప్రసారాలు చేసినప్పుడు వెంటనే ఇమ్మీడియట్గా నువ్వు కనుక దాన్ని రియలైజ్ అయ్యి క్షమాపణ కోరి ఇచ్చినట్టయితే కొంత ఉపశమనం ఉండదు. అది చేయలేదు కాబట్టి ఖచ్చితంగా ఛానల్ యాజమాన్యానికి కూడా బాధ్యత ఉంటుంది. ఛానల్లో టెలికాస్ట్ అయింది కాబట్టి వాళ్ళ ఇద్దరితో పాటు మరికొంతమందిని కూడా అరెస్ట్ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.